దీని వెనకాల ఉన్న కథా కమామిషు ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది సార్. మనము ఎవరి పర్సెప్షన్ కాదనలేము. ఎందుకంటే భిన్నమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తా ఉంటారు. అంతిమంగా ఈ రోజు జరిగింది ఏంటంటే నేనేం ఫీల్ అవుతున్నా అంటే పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. పార్టీ ప్రెసిడెంట్ ఒక డెసిషన్ తీసుకున్నారు, ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేసిండ్రు, అది అక్కడికి అయిపోయిందని నేను ఒకటి విశ్వసిస్తున్నా. మా రామ్మోహన్ ఏమంటుండంటే అట్లా కాదు, హరీష్ రావు గారిని బయటకు వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటైపోతారు, తేల్చుకుందామని వారంటుండ్రు. ఇంకొకటి దాంతో పాటు ఇంకొకటి ఏమంటారంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారిని మాత్రమే నాయకుడిని చేసే పనిలో ఉన్నారు, హరీష్ రావు సంతోష్ రావు గారుల పట్ల ఏం ఆలోచన లేకుండా ఉండరనే దాంతో నేను ఏకీభవించను. ఎందుకంటే కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద వ్యూహకర్త, ఒక పెద్ద చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఇంత చిన్న చిన్న విషయాలను గమనించుకోకుండా ముందుకెళ్తారు అని అయితే నేను అనుకోను. ఇంకొకటి పార్టీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారు పార్టీ మొత్తాన్ని నడిపించడమే కాకుండా పార్టీకి అన్ని మంత్రిత్వ శాఖల్లో కూడా తన ప్రమేయంతో కొనసాగించి అంటే షాడో సీఎం గా వ్యవహరించినటువంటి సందర్భం ఉంది. అయితే దాంతో ఒక్కసారి శ్రీనివాస్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, కేటీఆర్ గారినే భావి నాయకుడిగా అనుకుని హరీష్ రావుని సంతోష్ రావుని లైట్ తీసుకునే పరిస్థితి ఉండదని. కానీ చాలా స్పష్టంగా హరీష్ రావు సంతోష్ రావుతో పాటు కవితను కూడా లైట్ తీసుకుంటున్నారని వరంగల్ సభలోనే పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టినప్పుడు వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టినప్పుడు చెప్పారు. అసలైన ముసలం అంతా అప్పుడే బయటపడింది. అంతకుముందు మీరు లోపల ఏం పడ్డారో బయట ప్రపంచానికి తెలియదు. కానీ అప్పుడే హరీష్ రావు ఉంటాడా పోతాడా అలిగాడని, మీటింగ్ కి రాలేదని, దూరంగా ఉన్నాడని, ఏ మీటింగ్ పెట్టినా కూడా హరీష్ రావు ప్లానే జరుగుతుంది. కానీ మీటింగ్ లో అసలు అతనికి ప్రస్తావన కూడా లేదు. ఒక ఇంటర్వ్యూలోనే ఆయన చెప్పారు దేశపతి శ్రీనివాసు, అన్న అదేంటన్నా సభ అక్కడ పెడుతున్నారా, ఎంత వేస్తున్నారా అని హరీష్ రావు థర్డ్ ఏదో బయట వ్యక్తిలాగా అడగాల్సి వచ్చిందని. ఆయన బయటపడలేదు, కవిత బయటపడ్డారు. సరే ఇప్పుడు సరే అయినా కూడా ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే ఒక సందర్భంలో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పిండ్రు, కేటీఆర్ గారి సారథ్యంలో కూడా నేను వర్క్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, వారి వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు ప్రెసిడెంట్, నేను పనిచేస్తాను అని చెప్పిండ్రు. ఇంకా దాంట్లో మళ్ళా మనకి ఏ విధమైనటువంటి అనుమానం సందేహం అక్కర్లేదు కదా. కేసీఆర్ గారు స్పష్టత ఇచ్చిండ్రు అని అన్న తర్వాత జరిగినటువంటి సంఘటనలు కదా ఇవన్నీ. వీటితో పాటు ఇంకా క్లియర్ అయిపోయింది కదా. అదే ఆయన ఇప్పటికీ సర్దుకున్నాడు, బయటికి రాలేదు. కవిత బయటకు వచ్చారంటున్నాను నేను, ఆవిడ సర్దుకోలేకపోయింది. ఎస్ మా అన్న ఏం చెప్తే అది నేను శిరసా వహిస్తాను, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆవిడ అనలేదు అంటున్నాను. కంపారిజన్ లో మీరన్నదానికే ఆయన అనలేకపోయారు, ఉండిపోయారు, ఈవిడ బయటకు వచ్చేసారు ఉండలేక. సో సింపుల్. అంటే ఇక్కడ కేటీఆర్ ఆధిపత్యాన్ని నేను తీసుకోను అని ఆవిడ బయటకు వచ్చి స్పష్టంగా చెప్పారంటున్నాను నేను. ఉండొచ్చు సార్, అదే మీ పర్సెప్షన్ లో అది కూడా కరెక్ట్ కావచ్చు. ఆమె తన క్యాపబిలిటీస్ ఇంటెన్షన్ ఎక్స్ప్రెస్ అదే విధంగా చేసి ఉండవచ్చు, మనం దాన్ని కాదనలేం కదా. అల్టిమేట్ గా మనం ఏమనుకుంటున్నాం అంటే తను అంటే ఇంట్లో ఉండి వాళ్ళ ఫాదర్ తోని అన్నతోని మాట్లాడాల్సినటువంటి వ్యక్తి పాత్రికేయుల సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి సందర్భంగా అల్టిమేట్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు. అది ఏదైనా కావచ్చు. నేను అదే అన్నా, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెప్షన్ చేస్తారు. సత్యమూర్తి గారు ఒక పర్సెప్షన్ చేసిండ్రు, శత్రువుని ఇంకా నిర్ణయించుకోలేదు అని. మా రామ్మోహన్ గారు ఒక పర్సెప్షన్ చేసింది. ఇప్పుడు నాకు ఒక పర్సెప్షన్ ఉంది, మీకు ఇంకొక పర్సెప్షన్ ఉంది. మనము కాలం నిర్ణయిస్తుంది మనసులోనే ఉండిపోయింది, ఇంకా అది కూడా తేలుతుంది అంతే. ఇప్పుడు అంటే మా అందరి పర్సెప్షన్ ఏంటి అంటే కేసీఆర్ రాజకీయ చాణక్యుడు అని ఇంతవరకు అందరూ అనుకున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్ తోటి ఆయన రాజకీయ చాణక్యుడు కాదని తేలిపోతున్నది. ఒకవేళ అయ్యి ఉంటే కవిత బయటకు వచ్చి ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ. దీన్ని మొత్తం అంతా సర్దుకోవాలి కదా, సర్దుకోకుండా దాటిపోయింది చెయ్యి. ఆయన మాట కూడా వినని స్థితికి